హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మా సంక్రాంతి షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. నేను పిల్లల కోసం ఎలాంటి షాపింగ్ చేశాను, ఏం చేశాను అనేది ఈ రోజు వీడియోలో మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా మందికి షాపింగ్ విషయంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, ఏ అకేషన్కి ఎటువంటి కలెక్షన్ తీసుకోవాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. నేను పర్సనల్గా మా పిల్లలకి నా సెలక్షన్ ఎలా ఉంటుంది, నేను పిల్లలకి ఎలాంటి తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అనేది మీకైతే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎక్కువ పిల్లలకి వెస్ట్రన్ తీసుకోవడానికి ఇష్టపడతానండి. ఎందుకంటే పార్టీ వేర్ కలెక్షన్ అయితే వాళ్ళు ఒకసారి వేసేసుకుంటారు, లాంగ్ ఫ్రాక్స్ అట్లా పుచ్చుకుంటూ ఉంటాయి కదా, అవి ఎక్కువైతే ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండాలి కదా, క్లాత్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ వెస్ట్రన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇదైతే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అంట అండి. దీన్ని ఏం కూడా చెప్పారు నాకైతే గుర్తులేదు. ఇంకా ఇది మొత్తం వచ్చేసి టాప్ అండ్ బాటమ్ మొత్తం కోట్ అయితే వచ్చిందండి. ఇది క్లాత్ కూడా మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి. యాష్ కలర్, నాకు లైట్ కలర్ కదా, చాలా మంచిగా అయితే లుక్ వైజ్ గా చాలా మంచిగా అయితే ట్రెండింగ్ లాగా బాగా అయితే అనిపించిందండి. ఇది ట్రెండింగ్ మోడల్ అని చెప్పారు, అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి మన 2000 చేంజ్ అయితే పడింది. ఇంకా నేను ఈ పిల్లలకి ఏది తీసుకున్నా సరే సేమ్ అయితే తీసుకుంటానండి. అంటే సేమ్ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ సేమ్ ఒకే డిజైన్ ఉండేది అయితే తీసుకుంటాను. ఎందుకంటే అలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి పిల్లలకి, అందుకని చెప్పేసి ఇంకా చిన్న పాపకి అయితే 28 సైజు, పెద్ద పాపకి అయితే 32 సైజ్ అయితే సేమ్ సైజెస్ డిఫరెన్స్ కానీ సేమ్ అయితే తీసేసుకున్నాను వీళ్ళిద్దరికి. ఇంకా బాబుకి కూడా అంతే అండి, సేమ్ వీడికి కూడా అంటే కోటు అట్లా తీసుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడినండి. ఎందుకంటే అది కూడా 1 టైం వేసుకుంటారు, బీరువాలో పెట్టేస్తే మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత చూస్తే అదైతే షార్ట్ అయితే అయిపోతుంది. మనం దాన్ని 3000 4000 పెట్టుకున్నా కూడా వేస్ట్ కదా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడూ రేర్గా చాలా గ్రాండ్ అకేషన్ ఉంటే తప్ప అట్లా కోట్లు ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటి బోల్డ్ అని ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ తీసుకుని ఎక్కువ ఇట్లా డైలీ యూజ్ తీసుకోవడానికి ఇష్టపడతాను ఒకేసారి అయితే. అందుకని చెప్పి బాబుకు కూడా ఇట్లా టీ షర్ట్స్ ఇవన్నీ నేను ఇంట్లో ఫెస్టివల్స్ కూడా, ఫెస్టివల్ అయినా సరే ఇంట్లో బాబుకి వేయడానికి అయితే ఇట్లా కంఫర్ట్గా స్మూత్ ఫ్యాబ్రిక్ బాగుంటుందని చెప్పేసి ఎక్కువ ఇవే తీసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పి బాబు కూడా టీ షర్ట్లు ఇవన్నీ అయితే ఇంకా ఒక 4-5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ బోల్డ్ అని ఉన్నాయి, కానీ పిల్లలు వాళ్ళు మన మాట వినరు కదా, పిల్లలు చెప్తే వినరు కదా. ఇంకా వాళ్ళకైతే ఇంక న్యూ ఇయర్ కాబట్టి కంపల్సరీ కొత్త ఉండాలి కాబట్టి చీర ఒక్క జతే తీసుకున్నానండి. ఇంకా రిమైనింగ్ ఫెస్టివల్స్ చేసుకోవడానికి ఇంట్లో అయితే బోల్డ్ అని అయితే ఉన్నాయండి. ఎన్ని ఉన్నా కానీ పిల్లలకైతే కొత్తవి తీసుకోవాలని వాళ్ళైతే మారం చేస్తారు కదా, వాళ్ళ కోసమే తప్పదు కదా, అందుకని చెప్పేసి చీర ఒక్క జతే తీసుకున్నాను. బాబుకి అయితే డైలీ యూజ్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి వాడికి టీ షర్ట్లు ఇంక ఇట్లా షార్ట్స్ ఇవన్నీ అయితే చాలా అయితే తీసుకున్నానండి. ఇంకా పాపకు వచ్చేసి పాప ఎక్కువ వెస్ట్రన్లో టాప్స్ వేసుకుంటూ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇంకా వెస్ట్రన్లో టాప్స్కి మనకి కింద ఇంకా జీన్స్ 2 ఉంటే సరిపోతుంది కదా, బ్లాక్ బ్లూ అని చెప్పేసి ఇంకా ఓల్డ్ ఎన్ని పాడైపోయినాయి అని చెప్పేసి ఇంక ఈ 2 అయితే తీసుకున్నానండి. ఈ 2 ఉంటే మనం ఎన్ని టాప్స్ మీదకైనా వేర్ చేసుకోవచ్చు కదా. పాప అయితే లైక్ వెస్ట్రన్ వేర్ చేసుకోవడానికి అయితే ఇష్టపడుతుంది. నేను చెప్పాను కదా ఎక్కువ పిల్లలకి ఇలా వెస్ట్రన్లో తీసుకుంటా అని చెప్పేసి. ఇంక ఇలాంటివి ఎన్ని టాప్స్ ఉన్నా మనకి ఒక బ్లాక్ ఒక బ్లూ కనుక జీన్స్ ఉన్నట్టయితే మనం ఎన్నిటి మీద అయితే వేర్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఈ 2 జీన్స్ అయితే తీసుకున్నానండి. ఇంక ఎన్ని టాప్స్ ఉన్నా వాటి మీదకి అయితే వేసేసుకోవచ్చు. మా చిన్న పాప కూడా ఇలా వెస్ట్రన్లో అయితే 2 అయితే తీసుకున్నానండి. ఇంక ఇవైతే మన డైలీ యూజ్ కానీ వాళ్ళకి కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, వాళ్ళు వేసుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది, వాళ్ళు కంఫర్ట్గా కూడా ఫీల్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఇలా ఒక 3 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. నేను కూడా ఎక్కువ టాప్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. మనకి కొన్ని కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్ వైట్ ఇంకా గోల్డ్ ఇట్లా స్కిన్ కలర్ ఇట్లా కొన్ని లెగ్గిన్స్ కనుక 4-5 లెగ్గిన్స్ కనుక ఉన్నట్లయితే మనం ఎన్ని టాప్స్ మీదకైనా వాటిని అయితే మనం చూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం పాడైనట్టు అనిపించినాయి నా లెగ్గిన్స్, అందుకని చెప్పేసి ఇక్కడ యాంకిల్లో నేను ఇక్కడ 3 అయితే ఆఫర్లో ఉన్నాయని చెప్పి 3 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లల షాపింగ్ అయితే ఇదేనండి. మా హస్బెండ్ అయితే తన పాటికి తనైతే తెచ్చుకుంటారండి. ఇంకా నేనైతే షాపింగ్ అయితే ఇప్పుడు చేయలేదండి. నేను శారీస్ అనేది నా దగ్గర బోల్డ్ అన్ని అయితే ఉన్నాయండి. నేను స్టిచ్ చేయించుకోవాల్సింది ఎప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి కూడా అట్లాగే ఉండిపోతాయండి నా దగ్గర. నేనైతే స్టిచ్ చేయించుకోను. ఇంకా వాటిలో ఏదో ఒకటైతే చూజ్ చేసుకొని ఇప్పుడైతే స్టిచ్ చేయించుకొని వేసుకుంటా, అంతేగాని నేను ఇట్లా ఎవ్రీ ఫెస్టివల్కి అయితే తీసుకోనండి. అది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఎప్పుడైనా సరే ఒకేసారి బల్క్లో అయితే తీసుకుంటాను. ఇంకా అవి అట్లాగే స్టోర్ చేసుకుని ఎప్పుడు అకేషన్ వచ్చినప్పుడు అప్పుడే స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను. ఇది చూసారు కదా వైట్ కలర్ వచ్చేసి నేను దసరాకి నవరాత్రులు అమ్మవారికి పెట్టడానికి అయితే ఇది తీసుకున్నాను అండి. అది ఇప్పటికైతే స్టిచ్ చేయించలేదు, అలాగే ఉంది. ఇంకా ఇదైతే ఇంక ఈ శారీకి అయితే ఒక స్టోరీనే ఉందండి. నేను ఈ శారీ అయితే చాలా ఇష్టంగా ఈ శారీ నా దగ్గర రావడానికి చాలా లక్కీ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను కార్తీక పౌర్ణమి రోజు నేను 360 ఎత్తులు ఎరిగించిన శివాలయంకి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు అమ్మవారి దగ్గర పెడతారు కదా, అంటే అమ్మవారికి కట్టిన శారీస్ కానీ లేదంటే అమ్మవారి ముందు పెడతారు కదా, ఆ శారీస్ కానీ అక్కడైతే సేల్ చేస్తున్నారండి. అప్పుడు నాకు నచ్చిన ఏదైతే తీసుకున్నాను దీని ప్రైస్ అయితే 300 పడిందండి. మీరైతే గెస్ చేసి ఉండరు కదా, నాకైతే నచ్చి తీసుకున్నానండి. నేనైతే ఈ శారీ రావడం నాకైతే చాలా అదృష్టంగా భావిస్తాను, చాలా లక్కీ అయితే అనుకుంటున్నానండి నేను. అంటే ప్రైస్ ఎంత అని కదా, మన దగ్గర ఎంత 1000 రూపాయల శారీస్ అయినా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ అమ్మవారి దగ్గర ముందు పెట్టిన శారీ, అమ్మవారికి కట్టిన శారీ మనకు దొరకడం అనేది చాలా లక్కీ కదా. అలాంటి శారీనే అండి ఇది. ఆ రోజు నేనైతే చాలా లక్కీగా నాకైతే దొరికింది. నేనైతే అది తీసేసుకున్నాను 300 రూపీస్కి.
ఇంకా ఫైనల్ ఇంకా అదైతే ఇంకా నా దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి స్టిచ్ చేసి నేనైతే వేయించుకుంటానండి. పిల్లలకైతే ఇంకా ఇవైతే తీసేసుకున్నాను. నేనైతే ఎవ్రీ ఫెస్టివల్‌కి అయితే నేనైతే తీసుకోనండి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే వీటిలో మీకు ఏ కలెక్షన్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి. బాయ్.